న్యూమరాలజీ ప్రకారంగా ఈ 2024 ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుందాం. 2024 అంటే 2 + 0 + 2 + 4 ఇది మొత్తం కూడితే 8 వస్తుంది. ఈ 8 సంఖ్య యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 8 నెంబర్ ఉంటుంది. 8 నెంబర్ అంటే చాలామంది కొంచెం భయపడే నెంబరు అని అంటారు. నా చిన్నతనంలో 18 అంటే భయపడేవాళ్ళు, 3 అనేవాళ్ళు. కానీ 8వ నెంబర్ సంఖ్య అనేది చాలా గొప్ప సంఖ్య. 8 అనేది 2 సున్నాలు, పైన ఒక 0 కింద ఒక 0, 2 సున్నాలు కలిగితే 2 విశ్వాలు కలిగితే కలిగే నెంబర్ 8. దీన్ని కనుక మనం తిరగేస్తే దీన్ని మేటా అంటారు, ఇన్ఫినిటీ. అలాగే అన్ని సంఖ్యలు కూడా కింద డౌన్ అవుతాయి, 1 2 3 ఇలా. కానీ 8 మాత్రం పైన ఎండ్ అవుతుంది. ఇది 8 సంఖ్య. 8 అనేది పవర్ఫుల్ సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం 8 సంఖ్య వస్తుంది. 8 అంటే దీనికి అధిపతి శని భగవానుడు. శని అనేది డిసిప్లైన్, కష్టపడటం. శని జ్యోతిష్యంలో ప్రొఫెషన్, కర్మకారకుడు కూడా అవుతాడు, న్యాయదేవత కూడా అవుతాడు. ఈ శని భగవానుడు ఎవరైతే ముందు టైంలో కొంచెం ఇబ్బందులు అంటే తప్పులు చేస్తారో ఈ 8వ నెంబర్ వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది పెడతాడు. అలాగే ఏలినాటి శని కూడా మనం చేసిన తప్పులకి ఏలినాటి శనిలో మనకి ఇబ్బంది పెడతాడు. ఏలినాటి శని వచ్చిందండి ఇబ్బంది అవుతాయి అనుకుంటారు. అలాగే 8వ సంఖ్య అనేది మనం న్యాయంగా ధర్మంగా ఉన్న వాళ్ళకి చాలా మంచి సంఖ్య. ఈ 8 అనేది ఎప్పుడు అంటే మొదట్లో 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి మొదట్లో కొన్ని కష్టాలు వచ్చినా కూడా 17th ఇయర్ నుంచి జీవితం చాలా బాగా ఉంటుంది. అంటే ఈ సంఖ్య ఇలా వచ్చి ఇలా 45 ఇయర్స్ నుంచి చాలా బాగా పైకి వస్తుంది. దీనికి ఎండ్ ఉండదు. తక్కిన నెంబర్లన్నీ కూడా ఎండ్ అవుతాయి కానీ ఎండ్ ఉండదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 8వ నెంబర్ ప్రపంచవ్యాప్తంగా 8 ఉండటం వలన ప్రొఫెషనల్గా చాలా బాగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. తర్వాత టెక్నాలజీగా కూడా చాలా బాగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. తర్వాత 8వ సంఖ్య అనేది చార్టెడ్ అకౌంటెంట్, CA, MBA అంటే మేనేజ్మెంట్కి చాలామంది పిల్లలు ఈ సంవత్సరం CA జరగటం కానీ MBA లాంటి సబ్జెక్టులు జరగటం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువగా ట్యాక్స్ కన్సల్టెంట్స్కి, ఈ చార్టెడ్ అకౌంటెంట్లకి అంటే మనకి ఎట్టగు GST ఉంది కదా, GST కన్సల్టెంట్ వీళ్ళందరికీ చాలా మంచి లాభాలు, చాలా మంచి ఉపాధి కలుగుతుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం 8 అనేది ఆటోమొబైల్స్. ఈ సంవత్సరం షేర్స్, ఆటోమొబైల్ షేర్స్ అంటే నేను రికమెండ్ చేయటం కాదు కానీ టాటా మోటార్స్ లేకపోతే ఇంకా ఓలటో ఈ ఉన్నాయి కదండి, ఈ మోటార్స్ తయారు చేసేవాళ్ళు, మారుతి ఇలాంటి అశోక్ లేలాండ్ ఇలాంటి ఈ షేర్స్, ముఖ్యంగా ఈ షేర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 8 అనేది ఐరన్ అండ్ స్టీల్ కూడా. ఐరన్ అండ్ స్టీల్ షేర్స్ కూడా రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా ఈ సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, చాలా బాగా జనరేట్ అవుతుంది.